హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. మమ్మల్ని కామెంట్స్లో కానీ డైరెక్ట్గా కానీ ఈ మధ్య కాల్ చేసి మాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఆ క్వశ్చన్స్ అన్నీ మేము నోట్ డౌన్ చేసుకున్నాము. మేము కానీ మా టీం మెంబర్స్ కానీ ఎవరైతే మన ఒక సబ్స్క్రైబర్స్ నుంచి కానీ లేకపోతే బయట నుంచి కానీ కాల్ చేసి ఏమైతే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ మేము నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్కి నేను కొంచెం క్లారిటీ ఇస్తానండి. దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ క్వశ్చన్స్ అనేవి మాకు ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఇదే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్స్ ఏంటి అనేది చెప్తాను చూడండి. చాలామంది మమ్మల్ని అడుగుతుంది ఏంటంటే స్లోవేకియా ప్రాసెస్ టైం, అంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే స్లోవేకియాకి ఎన్ని డేస్ పడుతుంది అని చెప్పి చాలామంది మమ్మల్ని అడుగుతున్నారండి. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే 100 నుంచి 120 వర్కింగ్ డేస్ పడుతుందండి. అంటే 5 to 6 months ప్రాసెస్ పడుతుంది. దీన్ని అయితే అందరూ గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే చాలామందికి ఇప్పటికి కూడా నాకు ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. సార్ మాకు 30 డేస్లో చేస్తారా, మాకు 40 డేస్లో చేస్తారా, మాకు 50 డేస్లో చేస్తారా అని చెప్పి మమ్మల్ని ఇప్పటికి కూడా ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారండి. సో బేసికలీ మనకి ప్రాసెస్ టైం అనేది మినిమం 100 నుంచి 120 వర్కింగ్ డేస్ పడుతుందండి. కొంతమందికి ఎవరికో 60, 70, 80 వర్కింగ్ డేస్లో అయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు లక్కీ మెంబర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ మనకి అక్కడ సబ్మిషన్స్ కానీ లేకపోతే స్లాట్స్ రావడానికి కానీ లేకపోతే కొన్ని డాక్యుమెంట్స్ రావడానికి కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి 100 to 120 వర్కింగ్ డేస్ అనేది మన ప్రాసెస్ టైం అండి. అండ్ చాలామంది మనకి జూన్ 10th ఆర్ 10th ఎవ్రీ మంత్ 10th రాకముందే కొంతమంది అయితే మన దగ్గర ప్రాసెస్ కూడా చేయలేదు, బయట ఎక్కడో ప్రాసెస్ చేసుకున్నారు, కానీ మనకి కామెంట్స్ చేస్తారు. అంటే మనం ఏ వీడియో పెట్టినా కూడా ఆ వీడియో కింద వీడియో రిలేటెడ్గా ఏమీ కాకుండా నేను సింగపూర్ వీడియో పెట్టినా ఏ వీడియో పెట్టినా కూడా కొంతమంది ఉన్నారండి, సార్ స్లోవేకియా అప్డేట్, సార్ స్లోవేకియా స్లాట్స్ ఎప్పుడు. సార్ ఎవ్రీ మంత్ స్లాట్స్ అప్డేట్ అనేది నేను ఆఫ్టర్ 10th అనేది మీకు రిలీజ్ చేస్తాను. 10th to 15th మధ్య మీకు స్లాట్స్ అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. అండ్ సెకండ్లీ, ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కాదు లేకపోతే ఎవరైతే మన క్లయింట్స్ కూడా కాదు, స్టిల్ వాళ్ళు కూడా మన కామెంట్స్లో అడుగుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అయితే ప్రాసెస్ చేశారో ఆయన మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు నాకు కామెంట్స్ చేస్తున్నారని నాకు అర్థమైంది. కానీ మీకు కూడా చెప్తున్నానండి, ఎవ్రీ మంత్ 10th to 15th మధ్యలో మీకు స్లాట్స్ అప్డేట్ అనేది ఇస్తాను. మీరు కానీ మా దగ్గర చేసుకోవాలనుకున్నా కూడా మీకు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ ప్రొఫైల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది మనకి కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు, సార్ మీరు కొంచెం వేరే లాంగ్వేజెస్లో మీ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. హిందీ, ఇంగ్లీష్ అనేది ప్రెసెంట్ అయితే నేను ఓన్లీ తెలుగు లాంగ్వేజెస్లోనే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఎందుకంటే నాకు తెలుగు చాలా కంఫర్టబుల్, బికాజ్ ఐ బాటమ్ మొత్తం తెలుగు కాబట్టి నాకు తెలుగు అనేది చాలా కంఫర్టబుల్. ఫ్యూచర్లో పక్కా మీకు ఇంగ్లీష్ అని హిందీలో కూడా వీడియోస్ అనేది నేను రిలీజ్ చేస్తాను. బట్ స్టిల్ అది అనేది మేము ప్లాన్ చేసుకోలేదండి. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న వర్క్లోడ్ వల్ల మీకు డైలీ అప్డేట్స్ ఇవ్వడమే కుదరట్లేదు. అలాంటిది ఇంకో సెకండ్ వీడియో చేయాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ప్రెసెంట్ ఓన్లీ తెలుగు మీదే మేము వీడియోస్ చేయడం జరుగుతుందండి. అండ్ చాలామంది అసలు మనకి ప్రాసెస్ ఎందుకు డిలే అవుతుంది, స్లోవేకియా ప్రాసెస్ కానీ ఎందుకు డిలే అవుతుంది అని అడుగుతున్నారండి. ప్రాసెస్ డిలే ఏం లేదండి. ఎందుకంటే మనతో ఒకసారి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మీరు చూసుకోవచ్చు, నా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ని కూడా మీరు అడగొచ్చు, మన ఎవరికైనా కూడా 100 నుంచి 120 వర్కింగ్ డేస్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎందుకు ఇన్ని డేస్ పడుతుంది అంటే మనకి స్లోవేకియా లేబర్ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రూవల్ రావాలండి. అది లేకుండా మనం స్లాట్స్కి అప్లై చేస్తుంటే ఈ మధ్య పని అవ్వట్లేదు. ఇప్పుడు ఆ లేబర్ గవర్నమెంట్ అప్రూవల్ రావాలంటేనే మనకి 35 days to 40 days పడుతుందండి. ఈ మధ్య ఇంకా ఎక్కువ అవటం వల్ల ఇంకా కొంచెం డిలే చేస్తున్నారు మనకి ఆ లెటర్స్ రావడానికి. కాబట్టే ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతుంది. కానీ నేను ఎప్పుడు చెప్తానండి, ఈ ప్రాసెస్ డిలే అవ్వచ్చు కానీ 100కి 200% షూర్ షార్ట్గా మీకు వీసా అనేది వస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు కానీ ఎప్పుడు రిజెక్షన్ అనేది అవ్వలేదు. అండ్ ఇంకో ఎవరో ఒక సబ్స్క్రైబర్ ఇక్కడ కామెంట్ మెన్షన్ చేశారండి, మీరు ఎందుకు అబుదుబాయ్ నుంచి కానీ ఇండోనేషియా నుంచి కానీ మీ ప్రొఫైల్స్ అనేవి సబ్మిట్ చేయట్లేదు అని అడుగుతున్నారు.
నేను కూడా మీరు ఏదైతే వీడియోస్ నాకు రిఫర్ చేయమన్నారో అండి, ఆ వీడియోస్ రిఫర్ చేశాను. ఎవరో కొంతమంది మేము ఇండోనేషియా నుంచి చేస్తున్నాము, అబుదుబాయ్ నుంచి చేస్తున్నాము అని చెప్తున్నారు. మేము కూడా దాని మీద వర్కౌట్ అయితే చేస్తున్నామండి. దాంట్లో ఎంత వరకు మాతో అవుతుందో అంత మేము ట్రై చేస్తున్నాము. కాబట్టి దీని గురించి కూడా మీకు అప్కమింగ్ వీక్స్లో క్లారిటీ ఇస్తాను. ఒకవేళ మనకు కూడా పాసిబిలిటీ ఉంటే మాత్రం మనం కూడా ఏదర్ ఇండోనేషియా నుంచి ట్రై చేద్దాం సబ్మిషన్ అనేది చేయటానికి. కానీ ప్రెసెంట్ అయితే నేను ఓన్లీ ఇండియా నుంచే సబ్మిషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే దానివల్ల మీకు కూడా కాస్ట్ అనేది కొంచెం కలిసి వస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళి సబ్మిట్ చేసిందనే మనకి వీసా అనేది ఇచ్చేయరు. 20 to 25 days గ్యాప్ ఉంటుంది. ఆ 25 days మనం అకామిడేషన్ తీసుకోవాలి, ఆ కంట్రీలో స్టే చేయాలి, ఫుడ్ అనేది ఉంటుంది. మీకు శాలరీ ఏమీ ఉండదు, ఎందుకంటే మీరు ఆ కంట్రీలో ఏ పని చేయలేరు. జస్ట్ సబ్మిషన్ కోసం వెళ్తాం కాబట్టి మీకు కూడా అంత యూజ్ ఉండదు అవుట్ సైడ్ కంట్రీ సబ్మిషన్ అయితే. కాబట్టి ప్రెసెంట్ మనం ఇండియా నుంచే ఈ సబ్మిషన్ అనేది చేయాలనేది మనం ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఒకవేళ నిజంగానే మన ఇండియా నుంచి సబ్మిషన్ అనేది అవ్వట్లేదు, ఎక్కువ స్లాట్స్ రావట్లేదు అనుకోండి, పక్కా మనం అవుట్ సైడ్ కంట్రీకి అయితే వెళ్దాము. ఎందుకంటే మనకు కూడా మన క్లయింట్స్కి సక్సెస్ రావటమే మా మెయిన్ మోటివ్ కూడా. కాబట్టి ఒకవేళ నిజంగానే ఇండియా నుంచి మనకి తక్కువ స్లాట్స్ వస్తే మాత్రం 100% మనం బయట కంట్రీకి చేయటం అయితే జరుగుతుందండి. అండ్ ఇంకోళ్ళు ఎవరు అడిగారండి, లాస్ట్ మంత్స్ మీకు ఎన్ని స్లాట్స్ వస్తున్నాయని. సార్ లాస్ట్ మంత్ మీకు స్లాట్స్ అప్డేట్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే మనకి అనుకున్నన్ని స్లాట్స్ రాలేదు. జస్ట్ లాస్ట్ బిఫోర్ మంత్ అయితే 2 స్లాట్స్ వచ్చినాయి. లాస్ట్ మంత్ అయితే జస్ట్ 3 స్లాట్స్ మాత్రమే వచ్చాయి. అవి కూడా మనం అనుకోని క్లయింట్స్కి వచ్చాయి. కాబట్టి వాటి గురించి మేము ఫుల్ క్లారిటీ ఇవ్వటం జరగలేదు. ఎందుకంటే స్లాట్స్ మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ మనకి 2-3 మాత్రమే ఇలా అయింది. కానీ ఈ మంత్ మాకు ఎంప్లాయర్ అనేవాయన ప్రామిస్ చేశారు కొంచెం ఎక్కువ స్లాట్స్ ఇస్తామని చెప్పి. కానీ అది ఎంతవరకు అనేది మనం మీకు ముందే చెప్పలేము. కానీ మీకు పక్కా ఈ మంత్ 10th to 15th మధ్యలో మీకు అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఈ మనకి ఎన్ని స్లాట్స్ వస్తాయి, అసలు ఎంత మందికి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మీకు అప్డేట్ అయితే పక్కా నేను ఈ మంత్ ఇవ్వటం జరుగుతుందండి. సో ఇలా మనల్ని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. కొన్ని అయితే అసలు లింక్ లేవు, కొంతమంది అయితే ఎవరి దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసి మనకి కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు కామెంట్ చేసినందుకు నాకు ప్రాబ్లం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు కామెంట్ కన్నా మీరు డైరెక్ట్ కాల్ చేస్తే కూడా నేను ఐఎమ్ సో మచ్ హ్యాపీ. నేను ఒకవేళ బిజీ వల్ల మీ కాల్స్ ఆన్సర్ చేయట్లేదు అనుకుంటే మీ వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. పక్కా మీకు 24 hours మీ మెసేజ్కి రిప్లై ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రం డిలే అనేది అవుతుందండి, ఎందుకంటే కొన్నిసార్లు నేను సబ్మిషన్లో ఉండొచ్చు, డాక్యుమెంటేషన్ వర్క్లో ఉండొచ్చు, లేకపోతే వేరే కంట్రీ సబ్మిషన్స్లో ఉండొచ్చు. దానివల్ల మీ కాల్స్ అనేది ఆన్సర్ చేయలేకపోతున్నాను. కానీ మీరు ఎవరైతే ఈ ప్రాసెస్ అనే కాదు, మా దగ్గర జరుగుతున్న ఏ ప్రాసెస్ గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేకపోతే ఏదన్నా అదర్ నాలెడ్జ్ కోసం నాకు ఫోన్ చేస్తుంటే మాత్రం, ఒకవేళ నేను ఆన్సర్ చేయకపోతే దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు పక్కా 24 hours రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇంకా మీకు స్లోవేకియా జాబ్ గురించి కానీ, ప్రాసెస్ గురించి కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ గురించి కానీ ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మాకు డైరెక్ట్గా రీచ్ అవ్వండి. లేదంటే కింద మా ఆఫీస్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, మా ఆఫీస్కి అనేది డైరెక్ట్గా విజిట్ అవ్వండి. మీకు మండే టు ఫ్రైడే ఆఫీస్ టైమింగ్స్ అయితే బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా మంది సండే వచ్చి మాకు కాల్ చేస్తున్నారు. సండే ఆఫీస్ అనేది కంప్లీట్గా క్లోజ్ ఉంటుందండి. మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు ఆఫీస్కి డైరెక్ట్ విజిట్ అవ్వచ్చు. నేను లేకపోయినా కూడా మా టీం మెంబర్స్ ఎవరో ఒకరు ఉంటారండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ నా గురించి కానీ మీరు వస్తే మాత్రం, కొంతమంది నా గురించి జగిత్యాల నుంచి, మెయిన్లీ జగిత్యాల అటు సైడ్ నుంచి చాలామంది ఆఫీస్కి విజిట్ అవుతున్నారు. ఒకవేళ నన్నే కలవాలనుకుంటే మాత్రం ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు సెర్టైన్ టైం అనేది ఎలకేట్ చేస్తాను, ఆ టైంలో మీరు వచ్చి కలవచ్చు. లేదు మీరు డైరెక్ట్గా అయినా వస్తే మాత్రం మీకు మా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి ఇక్కడ. మా టీంలో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు ఉన్నదే చెప్తారు తప్ప లేని రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. కాబట్టి ఎవరిని కలిసినా మీరు ఒక్కటే, ఎందుకంటే సర్వీస్ ఫీజు కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి చేంజ్ ఉండదు. నన్ను కలిసినా మా టీం మెంబర్స్ని కలిసినా ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఎవరినైనా కలవచ్చు. అలానే చాలామంది మాకు ఓవర్ 9:30, 10కి కాల్ చేసి సార్ మీరు కాల్స్ ఆన్సర్ చేయట్లేదు అంటున్నారు. సార్ నేనైతే ఆఫ్టర్ 9 ఎటువంటి కాల్స్ అయితే ఆన్సర్ చేయను. అప్ టు 8, 8:30 అయితే కొన్నిసార్లు కాల్స్ ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు కానీ కాల్స్ ఆన్సర్ చేయట్లేదు అని మీరు ఫీల్ అవుతే దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు కంప్లీట్గా నేను రెస్పాండ్ అవుతాను. కానీ 24 hours మీకు రెస్పాండ్ అవుతాను. సో అప్పుడు కానీ నాకు
కాల్ కూడా చేస్తాను కొన్నిసార్లు తిప్పి, కొన్నిసార్లు ఈ మధ్య కుదరట్లేదు వర్క్ లోడ్ వల్ల, కానీ వాట్సాప్లో అయితే మీకు 100% రిప్లై ఇస్తాను. ఇంకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా కంట్రీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు నాకు కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలానే మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు కంప్లీట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.